రేవంత్ సర్కార్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాబట్టుకునేందుకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరోసారి పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని రకాల ప్రవేశ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ సరికొత్త అస్త్రంతో యాజమాన్యాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి సరికొత్త అస్త్రంతో ముందుకు రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని రకాల ప్రవేశ పరీక్షలను బహిష్కరించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. కామన్ ఎంట్రన్స్ టెస్టుల నుంచి వైదొలగనున్నాయి. తమ కాలేజీలోని సీట్లను తామే సొంతంగా నింపుకోవాలన్న ఆలోచనలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఎబ్సెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కౌన్సిలింగ్ ద్వారా సర్కారే ఈ కాలేజీల్లోని సీట్లను భర్తీ చేస్తోంది. అయితే కన్వీనర్ కోటాలో భర్తీ చేసిన సీట్లకు సర్కార్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు. బకాయిలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. ఈ బకాయిలు 10,000 కోట్లు ఉంటాయని యాజమాన్యాలంటున్నాయి. 2 సార్లు యాజమాన్యాలు సమ్మెకి దిగాయి. అయితే బకాయిలు విడుదల కాకపోవడం, సర్కారు నుంచి ఆశించిన సహకారం అందకపోవడంతో మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.